కళ్యాణ మండపం పేద పొడుగు బలహీన వర్గాల కుల మతాలకు అతీతంగా ఉచిత కళ్యాణ మండపం, 10 పడకల ఉచిత హాస్పిటల్, 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంది. ఎమర్జెన్సీ మెడిసిన్ అందుబాటులో ఉండే ఫస్ట్ ఎయిడ్ చేయాల్సిన కానీ ఈసీజీ లాంటి ఎక్విప్మెంట్ తోటి ఏసీ సదుపాయాలతో 10 పడకల ఉచిత హాస్పిటల్. దాని మెయింటెనెన్స్ కూడా స్నేహితుడు శివాజీ ఫౌండేషన్ భాస్కర్ నాయుడు సహకారంతో ఇతనుకున్న 25 సంవత్సరాల అనుభవంలో అతను ఎన్నో బ్లడ్ బ్యాంకులు రన్ చేస్తున్నాడు. అతనికి ఎంతో మెడికల్ క్యాంపులు ఎన్నో రన్ చేశాడు. అతని సహకారం తీసుకొని దాన్ని ఎలా రన్ చేయాలనేది దానికి ఒక టీంని, ఒక డాక్టర్ని వేసి చేస్తాం. అది తెలియపరచడానికి ఈరోజు ఇక్కడ ఏర్పాటు అయ్యాము. ముందుగా ప్రస్తుతానికి ట్రస్ట్ తరఫున ఈ సంవత్సరం చేపట్టిన 2 కార్యక్రమాలు ఉచిత కళ్యాణ మండపం, ఉచిత హాస్పిటల్. ఇవి 2 ఫినిష్ అయిన తర్వాత ఇంకొక 2 ప్రోగ్రామ్స్ మళ్ళీ టార్గెట్ చేసుకొని ప్రతి సంవత్సరం ఒక 2 కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలనుకొని ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి మీరు ఇచ్చేసి నేను సహకరించినందుకు పేరు నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో ముందుగా ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మా కుప్పరామం కాకివాడలో అభయాంజనేయ స్వామికి పూజలు చేసుకొని రోజు మంగళవారం ఒక స్వామి సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకోవాలనుకొని రోజు వచ్చి ఇక్కడ పూజలు పురస్కరించుకొని స్వామి దగ్గర డాక్యుమెంట్స్ పెట్టి మీకు తెలియజేయడం ఏంటంటే ఏదో ఒకటి చిన్న ప్రాంతానికి ఇంతవరకు సొంత గతికి చేయాలని తప్పని ఎవరికో వరకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. అవకాశం ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయలు వస్తుంది. అలా నాకెందుకు అనిపించి ఈ ప్రాంత ప్రజలకు ఫస్ట్ నుంచి ఫ్లోరైడ్, వాటర్ రిసోర్సెస్ లేనప్పుడు ఇబ్బంది పడుతుంది. లక్కీగా మా గ్రామం గాయత్రీదేవి ఆశ్రమం వచ్చి డిఎంజీ ట్రస్ట్ పెట్టి వాళ్ళ సహకారంతో సుమారు 10 సంవత్సరాల క్రితమే వాటర్ ప్లాంట్ స్థాపించుకొని చుట్టుపక్కల ఊళ్ళలో వాటర్ ప్లాంట్ అంటే తెలియని రోజుల్లోనే శ్రీశైలంగా మా ఊళ్ళో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ఈరోజు కొనసాగిస్తాం. అయినప్పటికీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఏదో నా చేతనైతలో భగవంతుడి ఇచ్చిన దాంట్లో పేద ప్రజలకి, ప్రాంతానికి, దైవ కార్యక్రమానికి ఏదో చేయాలని ఒక కల్పించి ముందుగా మాకు దగ్గరలో ఉన్నటువంటి మండల్ హెడ్ క్వార్టర్లో కలువైలో నాకు ఆల్రెడీ కళ్యాణ మండపం కోసం ఒక 2 ఎకరాల స్థలం ఉంది. దానికోసం ఈరోజు లుంబిని ఫౌండేషన్ ఒకటి స్థాపించి మా గ్రామస్తులతో ఒక 10 మందితో మండలంలో నూగుడు గ్రామం కానీ, కలువై కానీ, కాకివాడ కానీ, కండాపురం కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వాలంటీర్గా స్వచ్ఛందంగా సేవ చేయాలనుకున్న 10 మందిని ట్రస్టీస్ని ఎంపిక చేసి ఈ ప్రాపర్టీ ట్రస్ట్ పేరు రిజిస్టర్ చేస్తాను. నేను కానీ నా కుటుంబ సభ్యులు ఎవరు కానీ ట్రస్ట్లో ఉండరు, గ్రామస్తులే, మండల ప్రజలే నడుపుకుంటారు. ఈరోజు శుభ పరిణామం, నిజంగా చాలా ఆనందంగా ఉంది. మన కాకివాడ గ్రామానికి సంబంధించినటువంటి బత్తల ప్రసాద్ గారు ఈ నిర్ణయాలు, ఈ ఫౌండేషన్ లుంబిని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్యం, ఉచిత కళ్యాణ మండపం అందిస్తున్నందుకు ఎంతో నిజంగా గర్విస్తున్నాము, ఆనందిస్తున్నాము. ఇంతటి మహోన్నతమైనటువంటి కోరికలు ఉండి ప్రజలకు సేవ చేయడం అనేది నిజంగా అందరికీ ఆ భాగ్యం కలగదు. ఒకవేళ డబ్బు ఉండవచ్చు, అందరికీ ఆలోచనలు ఆ భాగ్యం కలగాలంటే మరి ఆ ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఉన్నత స్థితిలోకి ఎదగాలని చెప్పేసి ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్తులో అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఆయనకి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్రస్టీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఆ ట్రస్టీలో సేవ చేసే తత్వం, సేవ చేసే గుణం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చేరి సేవే భాగ్యంగా, సర్వీస్ టు హ్యూమానిటీ, సర్వీస్ టు గాడ్ అని చెప్పి మనకు తెలుసు. సేవే మనం భగవంతునికి ఇచ్చేటువంటిది. మానవ సేవ, మాధవ సేవ. కాబట్టి అందరూ కూడా ఎవరైనా వచ్చి ట్రస్ట్లో సభ్యులుగా చేరి స్వచ్ఛందంగా సేవ చేయాలని చెప్పేసి ప్రార్థిస్తూ నేను కూడా దీంట్లో ఒక మెంబర్గా చేరతానని ఇప్పుడు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది.
కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రసాద్ గారికి ముగిస్తుంది. థ్యాంక్ యూ.